2056 సంవత్సరంలో ప్రజలు ఇకపై స్వయంగా ప్రసవించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే బిడ్డలను నేరుగా సూపర్ మార్కెట్లో కొనగలరు. కానీ చెక్అవుట్ వద్దకు వెళ్లే ముందు ఆ మహిళ అకస్మాత్తుగా గుర్తు చేసుకుంది, ఆమె భర్త నల్లవాడు, అయితే దుకాణంలోని అన్ని బిడ్డలు తెల్లవారే. వాళ్లు తమదైన బిడ్డను కలిగి ఉండటం మంచిదనుకుంది. అయితే సంప్రదాయ ప్రసవం ఇక అవసరం లేదు. డాక్టర్లు తల్లిదండ్రులిద్దరిని తీసి ఆ ఆధారంగా శిశువును పెంచగలిగారు. జీవం ఎలా రూపుదిద్దుకుంటుందో కూడా స్క్రీన్పై ప్రత్యక్షంగా చూడవచ్చు. ఒక వీర్యకణం విజయవంతంగా గుడ్డులోకి ప్రవేశించినప్పుడు కొత్త జీవితం పుట్టబోతోందనే అర్థం. వారు ఆనందంతో ఎదురుచూస్తుండగా డాక్టర్ ఒక సాధారణ ఇన్సులేటెడ్ కప్పును వారికి చూపారు. అదే వారి బిడ్డ అని చెప్పినప్పుడు జంట ఆశ్చర్యపోయింది. చివరికి నిజాన్ని అంగీకరించారు. ఆ తర్వాత వారు ఎప్పుడైనా తమ బిడ్డ అభివృద్ధిని దూరం నుంచే పర్యవేక్షించగలిగారు. కొద్దికాలానికి బిడ్డను గుడ్డు ఆకారంలోని ఇంక్యుబేషన్ పాడ్లోకి మార్చారు. మొదటిసారి తమ బిడ్డ హృదయ స్పందన విన్నప్పుడు వారు ఉల్లాసంతో నిండిపోయారు. ఆ తరువాత బిడ్డ పొట్టలో వేలంత పరిమాణం పెరిగినప్పుడు వారి ఆశ మరింత పెరిగింది. ఇంటికి తిరిగి వచ్చాక వారు బిడ్డ గదిని అలంకరించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత వారు గుడ్డుపాడ్ను ఇంటికి తీసుకువచ్చి స్వయంగా సంరక్షించాలనుకున్నారు. దాన్ని జాగ్రత్తగా లివింగ్ రూంలో ఉంచిన వెంటనే అలారం మోగింది. పాడ్లోని పోషక ద్రావణాన్ని నింపడం మరిచిపోయారేమో. వెంటనే పాడ్ను ఆసుపత్రికి తీసుకువెళ్లి బిడ్డ పుట్టే వరకు వేచిచూశారు. అప్పుడే డాక్టర్ అకస్మాత్తుగా బిడ్డను ముందుగానే డెలివరీ చేయాల్సి ఉందని ప్రకటించాడు. జంట అయోమయానికి గురైంది. వారి లెక్కల ప్రకారం ఇంకా చాలా సమయం ఉంది. కానీ డిమాండ్ ఎక్కువైపోవడంతో అన్ని బిడ్డలను ముందుగానే ప్రసవింపజేస్తున్నారని తెలిసింది. అంతేకాక పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రులు పిల్లలను టెక్నాలజీ పరిశీలన కోసం నిరంతరం ఆసుపత్రికి తీసుకురావాలని నియమించారు. భర్త భయపడి డాక్టర్ చూడని సమయంలో గుడ్డు పాడ్ను దొంగిలించి పరారయ్యాడు. మరో ముందస్తు ప్రసవాన్ని నివారించాలనే ఉద్దేశంతో వారు ఓ పడవ ఎక్కి దూర ప్రాంతానికి వెళ్లి పూర్తిగా సహజసిద్ధమైన వాతావరణంలో స్థిరపడ్డారు. అక్కడే బిడ్డ పుట్టే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు.